లూకా సువార్త 6వ అధ్యాయము 45వ వచనంలో అంటాడు కదా, సజ్జనుడు తన హృదయమును మంచి ధననిధిలో నుండి సద్విషయములను బయటికి తెచ్చును, దుర్జనుడు చెడ్డ ధననిధిలో నుండి దుర్విషయములను బయటికి తెచ్చును. హృదయము నిండియుండు దానిని బట్టి ఒకని నోరు ఏం చేయను, మాట్లాడునని ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. మంచి ఫలములు ఫలించే చెట్టులో నుండి మంచి మాటలు వస్తాయి, మంచి తలంపులు వస్తాయి, మంచి ఆలోచనలు వస్తాయి, మంచి కార్యములు వస్తాయి. ఇది నాన్న దేవుడు నిన్ను నన్ను ఈ లోకంలో సృష్టించింది మంచి జీవితాలు కలిగి ఉండటానికి, మంచి కుటుంబం కలిగి ఉండటానికి, మంచి వారసత్వాన్ని కలిగి ఉండటానికి, మంచి ఫలాలు మనము ఫలించటానికి దేవుడు మనల్ని సృష్టించాడు. ఏ ఫలాలు నీవు నీ నుండి దేవునికి అనుగ్రహిస్తున్నావు? సజ్జనుడు దుర్జనుడు అని సంబోధిస్తున్నాడు లూకా సువార్తికుడు. సజ్జనుడైతే తన హృదయం అనే మంచి ధనం నుండి ఏం తీసుకొస్తాడు? సద్విషయములను తీసుకొస్తాడంటే బయటికి. దుర్జనుడైతే తన హృదయంలో నుండి దుర్విషయములను బయటికి తీసుకొస్తాడు. దేవుడు నిన్ను నన్ను ఇక్కడ ఏర్పాటు చేసింది దుర్జనుడి వలె చెడ్డ విషయాలు మాట్లాడటానికి కాదు, దుర్జనుడి వలె చెడ్డ ఫలాలు ఫలించటానికి కాదు. దేవుడు మనల్ని ఇది నాన్న దేవుడు మనల్ని సృష్టించింది సజ్జనుడిగా ఉండి మంచి విషయాలను మనము దేవుని పక్షమున చెల్లించటానికి దేవుడు మనల్ని లోకంలో సృష్టించాడు. ఇది నాన్న ఏ ఫలాలు నీవు ఫలిస్తున్నావు దేవుని కొరకు? ఏ ఫలాలను దేవుని కొరకు నీవు పొందుకుంటూ దేవుని కొరకు నీవు చెల్లిస్తున్నావు? స్వపరిశీలన చేసుకో ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. ఈ పరిశీలనలో నీవు మంచి ఫలాలు ఫలించే సజ్జనుడిగా ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు.